ఈరోజు బీఆర్ఎస్ నాయకుల పనితీరు ఎలా ఉందంటే దొంగే దొంగ అని అరిచినట్టుగా కనబడుతుంది. గతంలో రసమే బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కమాలుద్దీన్ను కాంట్రాక్టర్గా పెట్టుకొని నేనున్న రోజులు నువ్వు ఒకనే కాంట్రాక్టర్ ఉండాలి, నన్ను చూసుకొని నేను చూసుకుంటాను చీకటోపదం చేసుకొని ఆయనతో ఉన్న పనులను చేయించుకొని ఆయన బిల్లులు ఇవ్వకుండా ఆయన మోసం చేసి ఈరోజు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము గుల్లపల్లి నుంచి పొద్దురు వరకు రోడ్డును శాంక్షన్ చేపిస్తే ప్రారంభిస్తే కాంట్రాక్టర్ ఏమంటుంటే నాకు పాత బిల్లు ఇప్పియండి, ఆ బిల్లులు ఇప్పిస్తే నేను పని చేస్తా అంటే మా ఎమ్మెల్యే గారు దగ్గర ఉండి ఏమన్నా అంటే మీరు ఫస్ట్ ఆ పాత బిల్లు నాకు ఇప్పియండి నేను పని చేస్తా అంటే నువ్వు ఈ గుల్లపల్లి నుంచి పొద్దురు వరకు రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు నువ్వు ఎంత చేస్తే అంత నేను ఖచ్చితంగా బిల్లు ఇప్పించే జిమ్మదారు నాది మాట్లాడినా వాళ్ళు ఇష్టాలు చెప్పారు, నువ్వు ఈ రోడ్డు తొందరగా కంప్లీట్ చేయి, నీకు బిల్లు ₹1 పెండింగ్ ఉండకుండా జిమ్మదారు నాది అని చెప్పిండు. కానీ అట్లా కాంట్రాక్టర్ ఒప్పుకోవట్లేదు. కానీ ఇప్పటికన్నా మేము చెప్తున్నాం, ఈ రోడ్డు విషయం కానీ ఏ విషయం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొబ్బరికాయ కొట్టిన ప్రతి పని కూడా ప్రారంభించకుండా ఉండే కూడా మేము మా కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గుమ్మడికాయ కొట్టి ఖచ్చితంగా మేము దాన్ని ప్రారంభిస్తాం అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. జై కాంగ్రెస్. మీడియా మిత్రులు నమస్కారం. గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు డబుల్ రోడ్ కోసం ఆనాడు ప్రతిపక్షంలో మేముండగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నాయకుల మీద పాలకపక్షంగా అపోజిట్ ప్రతిపక్షంగా మేము కొట్లాడింది మా ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. గుండ్లపల్లి నుంచి మీరు చేస్తా అన్న పాదయాత్ర మేము 3 సంవత్సరాల క్రితమే గుండ్లపల్లి నుండి మీరు పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టు నుంచి అనుమతి తీసుకొని గన్నేరవరం నుండి గుండ్లపల్లి వరకు పాదయాత్ర చేసినాం. ఆ రోజు అనేక రకంగా ఉద్యమాలు చేసినాం ఈ రోడ్డు గురించి. 10 సంవత్సరాలు మీరు ఎక్కడ కూడా రోడ్డు వేయకపోగా మీరు ఇలా మేము వచ్చిన 2 సంవత్సరాల్లోనే మా మీద అభూతపు కల్పనలు సృష్టిస్తూ ప్రజల్లో ఒక అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు వచ్చిన 2 సంవత్సరాలనే ఈ మండలానికి అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకొచ్చినాం, ఎంపీడీఓ ఆఫీస్ శాంక్షన్ అయింది. అదేవిధంగా త్వరలో గవర్నమెంట్ ఆసుపత్రి కూడా త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఒక ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఒక గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు డబుల్ రోడ్ వేస్తే ఎమ్మెల్యే గారు ఈ మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసినట్టు అవుతుంది. తప్పకుండా రాబోయే 2-3 నెలల లోపల గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు పెండింగ్ బిల్లులు కాంట్రాక్టర్కి ఇప్పించి తప్పకుండా రోడ్డు పూర్తి చేస్తాం. ఈ రోడ్డు వేస్తే కొందరికి మాట్లాడడానికి ఉపాధి లేకుండా అయిపోతుంది. ఆ ఉపాధి లేకుండా చేయడానికి కూడా మా ఎమ్మెల్యే గారు కంకణం కట్టుకున్నారు. 2-3 నెలల్లో తప్పకుండా పూర్తి చేస్తామని మేము తప్పకుండా తెలియజేస్తాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు రేపు 21వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాదయాత్ర కొరకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. గతంలో మేము పాదయాత్ర చేసినప్పుడు పొన్నం ప్రభాకర్ గారు కానీ కవంపల్లి సత్యనారాయణ గారు కానీ పర్మిషన్లకు కూడా ఇవ్వలేదు పరిస్థితి. కోర్టు నుంచి తెచ్చుకున్నాం. మా రాష్ట్ర నాయకత్వం కూడా సీతక్క వాళ్ళు వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా పర్మిషన్లు ఇవ్వకపోతే ప్రతిసారి కూడా కోర్టుకు పోయి తెచ్చుకొని ధర్నాలు చేసి 24 గంటలు కవంపల్లి సత్యనారాయణ డిమాండ్లో ఉన్నాం. దానికి బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చినటువంటి రోడ్డు అది అప్పటి వరకు కూడా ఫైనాన్స్ క్లియరెన్స్ రాలేదు. ఆ ఫైనాన్స్ క్లియరెన్స్ కవంపల్లి సత్యనారాయణ వచ్చిన తర్వాత తెచ్చుకొని గుండ్లపల్లి టు కొండాపూర్ వరకు రోడ్డు కంప్లీట్ చేసుకొని ఈ కమలుద్దీన్తో రసమయ్య బాలకృష్ణ కాంట్రాక్ట్ మాట్లాడుకొని మానకోటరు మన కాన్స్టిట్యూషన్ మొత్తం గుత్త మాట్లాడుకున్నాడు కమలుద్దీన్ గారితో. దాన్ని ఇప్పుడు దాన్ని తీసుకొచ్చుకొని కవంపల్లి సత్యనారాయణ మీద రుద్దితే దీన్ని ఎవరు సహించాడు. దీన్ని కూడా కమలుద్దీన్ గారికి గుండ్లపల్లి టు పొత్తూరు రోడ్డు వరకు ఎప్పటికప్పటి బిల్లులకు మేము గవర్నమెంట్ దగ్గర పెండింగ్ బిల్లులు లేకుండా పాత బిల్లులు కాకుండా కొత్త బిల్లులకు ఎప్పటికప్పుడు నెలకొకసారి బిల్లు ఇప్పిస్తామని చెప్పి ఈయన హామీ ఇవ్వడం జరిగింది. మేము కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దగ్గరకు 3 సార్లు పోవడం జరిగింది. అయినా కూడా అదే దీని కొరకైతే ఇప్పిస్తా అని చెప్పి కూడా ఆమె కూడా చేయడం జరిగింది. దీనికి ప్రజలకు చూసి మారడిగా చేసినట్టు ఈ కల్లబల్లి మాటలు ఎప్పుడు కరెక్ట్ కాదు. ఇదంతా చేసేది టీఆర్ఎస్ గవర్నమెంటే. కాంగ్రెస్ పార్టీ కవంపల్లి సత్యనారాయణ మీద అపాండాలు వేసుడు ఇది ఎంతవరకు సరికాదు. ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులుగా చెప్తాను. జై హింద్. నమస్కారం. మన దురదృష్టం ఏందో మనకు వచ్చిన కాంట్రాక్టరు అసలు జిల్లాల పాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యూషన్కు ప్లాంట్ ఉన్నోళ్ళు వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకుంటారు. వేరే వాళ్ళకి ఇచ్చడానికి వీళ్ళు ఒక కాన్స్టిట్యూషన్లో ఒక కాంట్రాక్ట్ చేస్తుందో బీకి ప్లాంట్ అయినంటే ఇంకో ఆయనే టెండర్ వేయడు. అటువంటి మన దురదృష్టానికి మన కాన్స్టిట్యూషన్కు ఈ కమాలు కొంత లక్కీ లాంటి కూడా వేయాలని వాళ్ళు తప్పుకున్నది. వాళ్ళు చేస్తలేదు. ఈ
ఇక్కడ ఉన్నది ఈ కాంట్రాక్ట్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేబుల్ బ్రిడ్జ్ చేసిండు. అవిటికి 17-19 కోట్లు రావాలి. బేగంపేట శివలకొండపల్లి రోడ్డు చేసిండు, దానిపైన 9 కోట్లు రావాలి. కొండాపూర్ను వర్క్ చేసిండు, అవన్నీ పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకపోతే ఈడికెళ్ళిపోతే ఆసిఫాబాద్లో చేసిండు, ఇప్పుడు కొన్ని గుంటూరు కొండాపూర్ వర్క్ హుజరాబాద్లో చేసిండు, జమ్మికుంటలో చేసిండు. ఇటువంటి ఒక 70-80 కోట్లు ఆయనకు రావాలో 100 కోట్లు రావాలో నాకు మొత్తం తెలియదు. ఆయన దగ్గర ఒక చిట్టా ఉన్నది, గవర్నమెంట్ పంపిండి ఇవన్నీ ఈ టోకాన్లు నాకు ఇవి రావాలని. అంటే ఇదంతా మ్యాక్సిమం ఒక మన రోడ్డు తప్పించి ఉన్న రోడ్లన్నీ గత ప్రభుత్వము డబ్బులు ఇస్తే ఈ పరిస్థితి ఉండకపోతుండే. దాన్ని అంతా ఇప్పుడు వృద్ధి కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, ఈ రోడ్ ఇట్లా పెడితే నాకు డబ్బులు వస్తే పాతయాన్ని ఇప్పించాలనే ఆలోచనతో ఆయన చేస్తాడు. ఇది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం మీద రుద్దడం కూడా కరెక్ట్ కాదు. కానీ లీనియన్స్గా ఏమైందంటే ఆ ప్రభుత్వంలో మనకి ఇప్పుడు ఎటువంటి ఫైనాన్స్ ఎంత ప్రాబ్లం అనేది టోటల్గా మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఉన్న దానిలో వచ్చిన ఈ 2 సంవత్సరాలలో ఏ విధంగా చేస్తుండే అనేది. అప్పుడు కనీసం జీతాలు ఇచ్చలేని పరిస్థితి ఉండే. జీతాలు ఇవ్వని పరిస్థితికి ఇలా జీతాలు ఇస్తున్నారు, నెలనాడు పెన్షన్లు వస్తున్నాయి. ఇవన్నీ ఏదో క్రమబద్ధంగా తిప్పలవాడు చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ రోడ్డు చేసడానికి బాధ్యత ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని బాధ్యత తప్పకుండా చేయాల్సిందే. కాకపోతే ఏంటంటే కమాలుద్దీన్ పిలిచి సార్ అడిగినప్పుడల్లా నాకు ఇన్ని లిస్టు ఉన్నాయి సార్, నాకు ఇన్ని పైసలు రావాలి సార్ ఇలా అని తప్పకసారి లిస్టు చెప్తాడు. ఈ లిస్టు సరే కాంట్రాక్టరే కదా, నీ సార్ అక్కడ పోయి బయట చేస్తే ఇదంతా లిస్ట్ ఎక్కడదా, పాత 2024 కన్నా ముందున్నది ఒక్క బిల్లు కూడా మేము ఇచ్చే పరిస్థితి లేదని గవర్నమెంట్ అది పక్కకు పెట్టేసింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఇది తప్పకుండా చేయించాల్సిందే, మేము చేసుడే. మేము కూడా ఎంబడి వాడుడే సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా నేను కూడా సార్తో ఫోర్ చేయాల్సిందే, ఎక్కడికంటే అక్కడ పోవాల్సిందే. మేము తప్పనిసరి ఈ రోడ్డు చేసే అంత బాధ్యత మాదే, మా మీదనే ఉన్నది, చేయించాల్సిందే. కాకపోతే బట్టి అనవసరంగా లేనిపోయింది వృద్ధి ఏదో మాట్లాడి లూజ్ టాక్ చేసి ఇది ఎమ్మెల్యే సభనాదనుడు ఇది అంటే అవన్నీ కరెక్ట్ కాదు, తప్పు. అది ఆయన తప్పనిసరి రోడ్డు చేయించే బాధ్యత తనదే. మేము కూడా తన ఎంబడి ఉండి మేము కూడా చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీడియా మిత్రులకి, గన్నేరువరం మండల ప్రజలకి, ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు, గ్రామ సర్పంచులందరికీ వందనాలు. మండలానికి ఉన్న ప్రధాన జీవనమైన సమస్య డబల్ రోడ్ సమస్య. ఈ డబల్ రోడ్ కూడా అతి త్వరలో కూడా పూర్తవుతుంది. ఆ రోజు గన్నేరువరం మండలానికి మొట్టమొదటిగా గౌరవనీయులు మన అనంతరెడ్డి గారి అధ్యక్షతన నేను ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు మొట్టమొదటిగా నిరాహార దీక్ష చేసింది మేమే ఆ రోజు డబల్ రోడ్ కోసం. అలానే పాదయాత్ర చేసినాం. ఆ రోజు పున్నం ప్రభాకర్ గారు, గౌంపల్లి సత్యనారాయణ గారు ముఖ్య వచ్చేసి ఇక్కడ చేసినారు. అలానే ఆ రోజు యువజన సంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తే మీరు విధి లేని పరిస్థితుల్లో ఆ రోజు ఒక జీవో అనేది ఇచ్చిండ్రు. ఆ జీవో అనేది ఓన్లీ గోడకు తొలగించుకోవడానికి ఉపయోగపడ్డది తప్ప ఆ రోజు ఫైనాన్షియల్ శాంక్షన్స్ కానీ దానికి ఎలాంటి అనుమతులు కానీ మీరు ఇవ్వలేదు. అదే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గౌరవ కౌంపల్లి సత్యనారాయణ గారు ఆ రోజు ఫైనాన్షియల్ శాంక్షన్ తీసుకొచ్చి గుండ్లపల్లి నుండి కొండాపూర్ వరకు కంప్లీట్ చేసేది. మిగతా రోడ్స్ కూడా కంప్లీట్ అవుతుంది. మనం మానకొండూరు నియోజకవర్గంలోనే ఆ కాంట్రాక్టర్కి పాత బకాయిలు 46 కోట్ల పైన రావాల్సింది, ఇంకా మిగతా నియోజకవర్గాలలో ఇంకా ఎక్కువ ఉన్నాయని తెలిసింది. కాబట్టి మీరు ఆ రోజు కాంట్రాక్టర్తో కుమ్మక్కై ఓన్లీ ఒక కాంట్రాక్టర్ని ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్సిట్ చేసుకోవడం, మీరు కుమ్మక్కు అయ్యి ఇంత చేసిండు. ఆ రోజు మేమందరం ధర్నాలు చేస్తే ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు మమ్మల్ని ముందడుగులు రెండగొడుగులను తిట్టిన సందర్భాలు ఇక్కడ ఉన్నాయి. మా మీద SC ST కేసులు పెట్టిండ్రు. ఇక్కడ ఉన్న యువ నాయకుల మీద కూడా, మా NSUI నాయకుల మీద కూడా కేసులు పెట్టించారు. ఆ రోజు రోజు పొద్దున 4 గంటలకు 5 గంటలకు స్టేషన్ పిలిపించి కుక్కుండా పెట్టుకున్న సందర్భాలు కోకొల్లాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అలాంటి మేము చేయలేదు. ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే గారి మీద అనవసరమైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు, అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఒకవేళ ఎమ్మెల్యే గారు అవినీతి చేసినట్టు ఎక్కడైనా ఆధారాలు ఉంటే ప్రజల ముందు పెట్టండి, ప్రజలకు సమాధానం చెప్తాడు. ఎక్కడ అవినీతి చేసిండు, ఏం అవినీతి చేసిండు, ఎవరి దగ్గర తీసుకున్నాడని చేయండి. కానీ మీరు నిరాధారమైన ఆరోపణలు చేస్తే తప్పకుండా మీరు చట్టం ముందు దోషులుగా ఉండాల్సి వస్తుంది. వ్యక్తిగత పరువు ప్రతిష్టను భంగపరిస్తే కోర్టు మెట్లెక్కాల్సి వస్తుందని చెప్తున్నాం. వెనకడిగా సాగుతూ ఉంటే నిప్పు లేని పొగ రాదంటారు, కానీ వీళ్ళు పొగను తయారు చేసి నిప్పుందని ప్రచారం చేస్తున్నారు. అంత జూటా మాటలతోని ప్రజల్ని తప్పుదో పడుతున్నారు.
అలానే 150 కోట్లతోని హాస్పిటల్ ప్రారంభించిందని ప్రచారం చేస్తున్నారు. ఆ 150 కోట్ల హాస్పిటల్ ఎక్కడో ఒకసారి ఎమ్మెల్యే గారికి చెప్పండి, ఆయన పోయి చూసుకొచ్చుకుంటాడు. మీరు ఎంత నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, ఎవడు పడితే అది మాట్లాడడం, కనీసం వట్టి పిచ్చుకకు కూడా సాయం చేయడం కూడా. మీరు గన్నేరువరం మండల తరపున ప్రజాప్రతినిధులు, మీరు మాట్లాడే మాటలు గన్నేరువరం గౌరవాన్ని పెంచే రకంగా ఉండాలి, కానీ గన్నేరువరం మండల గౌరవాన్ని తగ్గేటట్టు ఉండకూడదు. ఏదో ఫోటోలు కెమెరాల ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాయకులు గారు. ఏదైనా సమస్యను, ప్రజా సమస్యను గౌరవంగా ఉండాలా, ప్రజల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకెళ్లి ప్రజా సమస్యను తీర్చే రకంగా చేస్తే నాయకులు అయితే తప్ప ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి, ఏదో సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి మాట్లాడితే అది పద్ధతి కాదు. అది మన గన్నేరువరం మండలానికి కూడా గౌరవం తగ్గుతుంది. కాబట్టి మీరు ఏం చేసినా గన్నేరువరం మండల గౌరవాన్ని పెంచే విధంగా మీరు ప్రవర్తించండి అని చెప్పేసి యువజన నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే ప్రతిపక్షాలకు చెప్తున్నాం, గన్నేరువరం మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేది మేమే, ఇక్కడికి డబుల్ రోడ్ తీసుకొచ్చేది మేమే. అలానే ఈ మధ్య గౌరవ బండి సంజయ్ గారి సహకారంతో, కేంద్రం సహకారంతో బ్రిడ్జి కూడా కనెక్ట్ చేసుకున్నాం. బ్రిడ్జి కూడా అతి త్వరలో కూడా ఓపెన్ అవుతుంది. ఈ బ్రిడ్జి అయితే మన గన్నేరువరం మండలానికి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. రోడ్డు పరంగా, వైద్యపరంగా, విద్యపరంగా, మార్కెట్ పరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. గన్నేరువరం మండలానికి బ్రిడ్జ్ అయితే ఇది మన గన్నేరువరం మండలానికి డెవలప్మెంట్కి కనెక్టివిటీ అవుతుందని చెప్పేసి మేము చెప్తున్నాం. ప్రతిపక్షాలకు చెప్తున్నాం, ఈ రోడ్డును మీకు ఒక రాజకీయ జీవన ఆధారంగా చూడకండి. అనవసరంగా ప్రజల సమస్యలను మీ రాజకీయ అవసరాలకు వాడుకోకండి. తప్పకుండా మీరు కూడా మాతో కలిసి రండి, ప్రజలకు మంచిగా సహాయం చేద్దాం, ప్రజలకు అభివృద్ధి చేద్దాం. గన్నేరువరం మండలానికి తప్పకుండా అభివృద్ధి పదవుల్లో మీరు మేము అందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి ఇక్కడ నుండి కోరుకుంటున్నాం. ప్రధాన సమస్య రోడ్డు సమస్య. ఈ రోడ్డు కోసం ఆనాడు ధర్నా చేసింది మేమే. 24 గంటలు అన్నం నీళ్ళు ఇవ్వకుండా జైల్లో పెడితే కూడా ఆ బాధపడ్డది మేమే. 24 గంటల తర్వాత మా అంకిత మేడం, హిత హాస్పిటల్ మేడం గారు వచ్చి, అనురాధ మేడం గారు వచ్చి మాకు అన్నం పెడితే తిన్న పరిస్థితి ఉన్నది. 24 గంటలు నిర్బంధించి జైల్లో ఉంచారు. ఆ రోడ్డు కోసం జైల్లో ఉన్నది మేమే. ఈ రేపు రోడ్డు పోసేది కూడా మేమే. మీ చిల్లర రాజకీయాలు, గౌరవ ఎమ్మెల్యే గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తే బాగుండేది. 150 కోట్లు పెట్టి హాస్పిటల్ కడుతున్నాం అని చెప్పేసి ఒక చిల్లరగాళ్ళు ఎవడో చెప్పిన మాటలు విని చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు మీరైతే మీ నాయకుడు ఎవరో వాడిని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న ప్రెస్ మిత్రులను తీసుకొని పోయి ఆ 150 కోట్లు పెట్టి ఎక్కడ హాస్పిటల్ కడుతుండు ఎమ్మెల్యే గారు చూపించకపోతే మర్యాద దక్కదు. అలాగే మీరు ఇట్లా నిరూపించినట్టయితే మేము ఇదే గన్నేరువరం మండల కేంద్రంలో ఈ ప్రెస్ వారి ఆధ్వర్యంలో చెప్పులు మెడకేసుకొని ముక్కు నాలుగు రాస్తాం. మీరు నిరూపించకపోతే మీకు చెప్పులు మెడకేసి ముక్కు వలిగేదాకా నాలుగు రాపిస్తాం. ఖబర్దార్ చెప్తున్నాం. ఇంకొకసారి కవంపల్లి గారి మీద కానీ ఎమ్మెల్యే గారి పిఏ గారి మీద కానీ ఆరోపణలు చేస్తే మర్యాద ఉండదు. చెప్పులు మెడకేసి అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ ముందు ముక్కు వలిగేదాకా ముక్కు నాలుగు రాపిస్తాం. జాగ్రత్త, ఖబర్దార్ చెప్తాను.